తీసుకొచ్చి బీజేపీ మీద ప్రెషర్ కనుక తీసుకొచ్చేది ఉంటే ఇలా పరిస్థితి వేరే తిరిగి ఉంటుండే. జనం మొత్తం రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కోర్టులు ఈల్డ్ కావాల్సిన సిచ్యువేషన్ ఉంటుండే, సెంట్రల్ బీజేపీ కూడా ఈల్డ్ కావాల్సిన పరిస్థితి వస్తుండే. ఇదంతా ఇక్కడ రేవంత్ రెడ్డిను బీజేపీ కలిసి ఆడుతున్నటువంటి నాటకం లెక్క కనబడుతుంది పైనంతా కూడా. ఇలా బీఆర్ఎస్ పాత్ర అనేది చాలా టూ మచ్. ఇప్పుడు నువ్వు 23 అసలు ప్రాక్టికల్ చూస్తే ఓన్లీ 18%. అది అయింది 18%కే. 33 నుంచి వాళ్ళు 18%కు దించి పాడేసిండ్రు. ఇలా వాళ్ళు సైలెంట్ గానే ఉంటారు, వీళ్ళు మాత్రం ములాఖాత్ అయినారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను మొత్తుకున్నట్టు చేస్తా అన్న లెక్కనే ఉన్నది ఇప్పుడు వీళ్ళు. నువ్వు ఉద్యమం కనుక ఒక 6 నెలల ముందు నుంచి ఇప్పుడు కోర్టు ఇచ్చింది కాబట్టి కంపల్సరీ సెప్టెంబర్ లోపల చేయాలనేది జనం లోపల ఒక వాతావరణం తీసుకొస్తేందుకు చేసిండ్రు. ఇప్పుడు అది అయిన తర్వాత కూడా ఇన్ని రోజులు లేట్ చేసి నువ్వు ఎందుకు ఇప్పుడు ఆయన్నే యుద్ధం చేయకముందే నువ్వు శస్త్రాలను కింద పడేసి ఏం లేదు మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే అవుతుందని చెప్పుడు ఇది ఎక్కడితే కొట్లాడాలి కదా. నువ్వు పోయి ఢిల్లీ కాడికి వెళ్ళి నువ్వు మళ్ళీ తెలంగాణకి ఎందుకు వచ్చినావు? కూర్చో, జయలలిత కూర్చున్నట్టు నువ్వు నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు, నీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మొత్తం ఆడ కూర్చొని ఇక్కడోళ్ళు కాదు దేశం మొత్తం ఉన్నటువంటిది రాహుల్ గాంధీకి నీ కాంగ్రెస్ పార్టీకి నిజంగానే చిత్తశుద్ధి కనుక ఉండేది ఉంటే అదే నువ్వు నిన్నదాకా ధర్నా ఎక్కడైతే చేసినావో అక్కడనే జంతర్ మంతర్ దగ్గర కూర్చొని ఉంటావు కదా. మేము ఇంటికి ఎవరం పోము, మా కాన్స్టిట్యున్సీలకు పోము, నువ్వు 80% తెలంగాణకు మాత్రం నువ్వు రోల్ మోడల్ అని చెప్తున్నావు. తెలంగాణకు రోల్ మోడల్ అని, దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అని చెప్తున్నాడు బీసీ రిజర్వేషన్ అంశంలో. కనుక రాహుల్ గాంధీ మొత్తం వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లె కుటుంబం మొత్తం అందరు ఆడ కూర్చొని మేము ఇటుకెళ్ళి కదలం నువ్వు 9th షెడ్యూల్లో పెడతావా లేదా అని చెప్పని కూర్చునేది ఉంటే అప్పుడు నిన్ను కూడా నమ్మే సిచ్యువేషన్ ఉంటుండే కావచ్చు. ఏమిటికేం లేదు, ఉట్టిగా ఆడ పోయి కూర్చొని 2 రోజులు దావత్ చేసుకున్నట్టు ఈ హాఫ్ సెంచరీ కొట్టింది కదా ఎట్లా ఢిల్లీ ట్రిప్లలో, ఆ ట్రిప్లకి ఇదో ట్రిప్ పెట్టుకుని ఆడ కూర్చొని ఊకదుంపుడు ఉపన్యాసం ఇచ్చి మోడీని గద్దె దించుడే ముచ్చటే లేదని చెప్పని అది అంటే ఇక్కడ మనం ఈయనని గద్దె దించాలని మనం చెప్పాలా ఇప్పుడు? సో నువ్వు కూర్చొని నువ్వు స్ట్రగులే చేస్తలేవు కదా. ఇదంతా ఏంటంటే లోపాయికారి ఒప్పందాలు జరిగినాయి బీజేపీతో 100% జరిగి ఉంటాయి. లేకపోతే ఎందుకు మరి ఇక్కడ కొట్లాడాలి, ఆడ కూర్చోవాలి కదా. ఎందుకు నువ్వు కూర్చో భయ్ 10 రోజులు కూర్చో. ఇక్కడ నువ్వు చేసేదే ఉన్నది పెద్దగా, రోజు పొద్దున్న లేస్తే ఎక్కడేసిన గొంగడ అక్కడనే ఉన్నది కదా. ఇక్కడంతా కూర్చో, ఇది ఒక ప్రధానమైన అంశం కదా. నువ్వు ఒక 56% ఉన్నటువంటి జనాభాకు సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి అంశం. పల్లెలను నీ 3 టైర్ సిస్టమో 5 టైర్ సిస్టమో నువ్వు సెట్ అయ్యేందుకు కింద మొత్తము పంచాయతీ వ్యవస్థ మొత్తం కిందోళ్ళ చేతులకు తీసుకురావాల్సినటువంటి అంశం కదా ఇది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్